నీ అవ్వ పొద్దుగాలే ఉరుకుడు ఉరుకొచ్చుడు, ఆఫీస్ల పని, ఇంటి టెన్షను, పైసల తిప్పలు. ఏహే దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా. ఓ 4 వద్దులేటన్నా పోతే బాగుండు. మామ మన నలుగురమే మంచిగా గోవా కోదాంరా, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. టెన్షన్లు గిన్షన్లు అన్నీ తోక వీక్తేరా. నువ్వు రెడీ అంటే చెప్పు, నేను ప్లాన్ వేస్తా. అరే ఓ 1 రోజులు కష్టపడదాంరా, ఆ 10K అన్న టూర్కు పోదాం మంచిగా అని తయారవుతుంటారు. మనకే కాదు పెద్ద పెద్దోళ్ళు కూడా ఇంతే. నెల రోజులు కష్టపడ్డ లీడర్లంతా సల్లబడటానికి టూర్లకు పోతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఖమ్మం ఎమ్మెల్యేలు కేరళ పోతే అదే విమానంలో బీఆర్ఎస్ పాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సార్ ఉండే వరకు సోషల్ మీడియాలో పుట్ల కొద్ది పుకార్లు పుట్టినాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ సారు అమెరికా పోయిండు కొడుకు డిగ్రీ పట్టా తీసుకునే కార్యం చూస్తానికి. కరీంనగర్ బీజేపీ క్యాండిడేట్ సంజయ్ సారు స్కూటీ మీద మేనల్లుని ఉసబెట్టుకుని బేకరీకి తీసుకుపోయి ఐస్ క్రీములు కొనిపెట్టిండు. చేబెల్లల నిలబడ్డ కొండా విశ్వేశ్వరరెడ్డి సారు ఇంట్లోతోని టైం పాస్ చేస్తుంటే మెదక్ కాంగ్రెస్ క్యాండిడేట్ నీలం మధు సారు తిరుపతి పోతున్నాడు. ఇంకా కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా టూర్లకు ప్రయాణం గడుపుతున్నారు. ఇక ఆంధ్ర సీఎం జగన్ సారు ఇంట్లోతోటి బయట దేశాలకు పోతున్నాడు. సార్ మీద కేసులున్నాయి కాబట్టి కోర్టు పర్మిషన్ తోటి ఎల్లుండి గాలి మోటార్ ఎక్కి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలు తిరిగి ఒకటి నాడు వస్తాడు. మంత్రులు ఎమ్మెల్యేలు నిలబడ్డోళ్ళ దాంట్లో కొందరు ఇదే తొవ్వలు దొక్కుతున్నారు. కోట్ల కోసానికి మీటింగ్ల మీద మీటింగులు, రోడ్ షోలు, ర్యాలీలు, ఇంటింటికి తిరుగుడు చిన్నగా నడిచిందా? మళ్ళా ఎర్ర టెండల గింత చెమట తీసినందుకు ఇప్పుడు కూలయ్యే కార్యాలు పెట్టుకురు అన్నట్టు. ఓట్లు లెక్క పెట్టడానికి ఇంకో 20 రోజుల టైం ఉన్నది కాబట్టి గా టెన్షన్లకి బయటపడటానికి అట్లా పోయి నిమ్మల పడుతురు అన్నట్టు. అవుగాని మనం మల్లన్న ఈ తాబా కూడా గోవాకే పోతాడో లేకుంటే థాయిలాండే చెక్ చేస్తాడో.